ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఓ పట్టణమును పట్టుకునే వాడికంటే కూడా వాక్యంలో ప్రాముఖ్యమైన మాట సెలవిస్తుంది, తన హృదయమును కాపాడుకునేటటువంటి వాడు. కొంతమంది ఆలోచన చేయండి ప్రియులరా, ఆలోచనలు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, చెడు తలంపులు కలుగుతూ ఉంటాయి, లోకానుసారమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచన దేవుని వాక్యము చేత నింపబడి ఉంటే పరిశుద్ధమైన ఆలోచనలు మీరు కలిగి ఉంటారు, పరిశుద్ధమైనటువంటి తలంపులు మీరు కలిగి ఉంటారు. కొంతమంది చూడండి, ఎందుకు మీరు తాగుతున్నారని అడిగితే ఒక మాట అంటారు, నేను తాగకూడదు అనుకుంటున్నానండి, నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. వ్యభిచారం చేయకూడదు అనుకుంటున్నాను సార్, నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. స్మోకింగ్ చేయకూడదు అనుకుంటున్నాను సార్, నా కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. నీ మనస్సును నీ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావా? నీ దేహాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావా? నీ జీవితాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావా? అయితే చిన్న పని చేయి, నీ జీవితాన్ని సరిచేసి కంట్రోల్లో పెట్టే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వచ్చి సరెండర్ నువ్వు అవ్వగలిగితే, ప్రభువా నా మనస్సును అదుపులో ఉంచుకోలేకపోతున్నాను, నా జీవితంలో చక్కని మార్గంలో నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయని నువ్వు అడగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేసి నీ బంధకముల నుండి నీకు విడుదలను దయచేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నీ ఆలోచనలు కూడా ప్రతి నిమిషం మారిపోతూ ఉన్నాయా? ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు నిన్ను ఒక చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.